హాయ్ ఎవరీవన్, ఖలీల్ స్టార్ A to Z. మనమైతే ట్యాంకీని అయితే ఇలా క్లీన్గా అయితే చేసుకోవాలండి ఫ్రెండ్స్. మనం వాటర్ అనేది తీసేసి మనం ఒక నెలకు ఒక్కసారైనా మనం వాటర్ ట్యాంక్ అనేది ఇలా క్లీన్గా చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏది మనకి ఏదనేది రాదు మనకి. ఓకే, నెలకు ఒక్కసారైనా వాటర్ ట్యాంక్ అనేది ఇలా మనం క్లీన్గా చేసుకోవాలి. బ్లీచింగ్ కొంచెం వేసి కొంచెం మొత్తం క్లీన్గా ఎక్కడా కూడా డస్ట్ అనేది లేకుండా మనకి ఎప్పటికప్పుడు క్లీన్గా చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మనకి. ఎందుకంటే మనకి ఇళ్లలో చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే మనం పిల్లలే కదా మనకి వాటర్తో ఆడుకునేది. మనకి వాటర్లో ఆడుకోవటానికి కానీ, మనం పిల్లలు స్నానం చేయించడానికి కానీ, ఏదైనా చేయాలన్నా, మనం అంట్లు తోమాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ మెయిన్ ఏంటంటే వాటర్. మనకి వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి. ట్యాంకీలో వాటర్ అనేది నీట్గా ఉండాలి. ఎప్పటికప్పుడు నెలకు ఒకసారి అనేది నీట్గా అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేస్తూ ఉంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏం రావు మనకి. అట్లా మనకి ఎప్పటికప్పుడు చెక్అవుట్ చేసుకుంటూ ఉండాలి. పైన ఇట్లా మనకి క్యాప్ కూడా పెట్టుకోవాలి మనకి ట్యాంకీ మీద. ఓపెన్గా అయితే పెట్టుకోకూడదు ట్యాంకీ. ఎప్పుడు కూడా ట్యాంకీ అనేది ఏంటంటే ఇట్లా ఓపెన్ పెట్టుకోకూడదు. మనకి ఇట్లా పైన అనేది టాప్ అనేది పెట్టుకోవాలి. టాప్ పెట్టుకుంటే మనకి నీట్నెస్గా ఉంటుంది. ఇంకా ఇష్యూస్ అని ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ఇష్యూస్ ఏమి రావు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.